రోజు గుడ్డు తింటే శరీరంలో జరిగే మార్పులు మీకు తెలుసా? గుడ్డు తింటే బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అసలు గుడ్డును రోజు తినవచ్చా? లేదంటే వారానికి 2, 3 సార్లు మాత్రమే తినాలా? అన్నింటికంటే పెద్ద డౌట్, గుడ్డులో ఉండే తెల్లసొన మాత్రమే తినాలా? లేక పచ్చసొన కూడా కలిపి తినాలా? ఈ ప్రశ్నలు, అనుమానాలు మీ మైండ్‌లో కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నాయా? అయితే ఈ రోజు మన వీడియో మీకోసమేనండి. ఎందుకంటే గుడ్డు చుట్టూ ఉన్న ఇలాంటి బోలెడన్ని అపోహల వెనక అసలైన నిజాలు ఏంటి? అసలు రోజు ఒక గుడ్డు తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు మొదలవుతాయో లేటెస్ట్ సైన్స్ అండ్ రీసెర్చ్‌ల్లో సహా ఈ రోజు క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. న్యూట్రిషన్ నిపుణులు గుడ్డును ఒక కంప్లీట్ ఫుడ్ అంటే సంపూర్ణ ఆహారం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మన శరీరానికి రోజువారీగా కావలసిన దాదాపు అన్ని రకాల పోషకాలు, విటమిన్, మినరల్స్ అన్నీ కలిపి ప్యాక్ చేసిన ఒకే ఒక్క నేచురల్ క్యాప్సూల్ ఈ గుడ్డు. మరి ఆలస్యం చేయకుండా రోజు గుడ్డు తినడం వల్ల మన హెల్త్ కి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు వన్ బై వన్ చూసేద్దాం. ఫ్రెండ్స్, మొదటిగా అసలు ఒక మీడియం సైజ్ ఉడకపెట్టిన గుడ్డులో ఏమేం పోషకాలు ఉంటాయో సింపుల్ గా చూద్దాం. ఇందులో దాదాపు 6 నుండి 7 గ్రాములు హై క్వాలిటీ కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. మన బాడీకి కావలసిన విటమిన్ డి రోజువారీ అవసరంలో 11% ఇందులో దొరుకుతుంది. దాంతో పాటు నరాల ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ బి 12, బ్రెయిన్ పవర్ పెంచే కొలిన్, కళ్ళ మైలేజ్ పెంచే లూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి ఇందులో ఉండే క్యాలరీస్ కేవలం 70 నుండి 80 మాత్రమే. మరి ఈ పోషకాల వల్ల రోజు గుడ్డు తింటే మన బాడీలో జరిగే ఆ 6 అద్భుతమైన మార్పులు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. గుడ్డులో ఉండే ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ అంటారు. మన బాడీ సొంతంగా తయారు చేసుకోలేని 9 రకాల ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఇందులో టెక్స్ట్ పర్ఫెక్ట్ రేషియోలో ఉంటాయి. ఇవి మన కండరాల నిర్మాణానికి, అలసిపోయిన బాడీ డిమాండ్ రిపేర్ అవ్వడానికి చాలా అవసరం. ముఖ్యంగా జిమ్ కి వెళ్లే వారికి ఇది ఒక బెస్ట్ నేచురల్ ప్రోటీన్ సోర్సెస్. అలాగే వయసు పెరుగుతున్న కొద్ది కండరాలు లూజ్ అయిపోకుండా ఉండాలన్నా ఈ గుడ్డు తినడం చాలా మంచిది. మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఒక 2 ఉడకపెట్టిన గుడ్లు తింటే మీ కండరాలు చాలా వేగంగా రికవర్ అవుతూ ఉంటాయి. చాలా మంది కొవ్వు ఎక్కువైపోతోందని గుడ్డు లోపల ఉండే పచ్చసొన పారేస్తూ ఉంటారు. కానీ ఆ పచ్చసొనలోనే చొలీనే అనే ఒక అద్భుతమైన న్యూట్రియంట్ ఉంది. ఇది మన బ్రెయిన్ లో ఎసిటైల్ కొలిన్ అనే న్యూట్రిషన్ గా తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మన జ్ఞాపక శక్తి, కాన్సంట్రేషన్, లెర్నింగ్ ఎబిలిటీ చాలా బాగా పెరుగుతాయట. ముఖ్యంగా చిన్నపిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్, గర్భిణీ స్త్రీలకు ఈ కొలిన్ చాలా అవసరం. మీకు ఎలాంటి తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే పచ్చసొనను వదలకుండా పూర్తి గుడ్డు తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. గుడ్డులో లూటిన్ మరియు జియాక్సాందిన్ అనే 2 పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన కళ్ళను మొబైల్ ల్యాప్టాప్స్ నుండి వచ్చే హానికరమైన బ్లూ లైట్ రేస్ నుండి కాపాడతాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే చూపు మందకించడం, క్వాటరాక్ట్ అనే కంటి శుక్లాల సమస్య రిస్క్ ఇవి చాలా వరకు తగ్గిస్తాయి. మన దేశంలో దాదాపు 70 నుండి 80% మంది విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతూ ఉన్నారు. మనం ఎంత కాల్షియం ఫుడ్ తిన్నా బాడీలో విటమిన్ డి లేకపోతే ఆ కాల్షియం ఎముకలకు పట్టదు. నేచురల్ గా విటమిన్ డి దొరికే చాలా తక్కువ ఆహారాల్లో గుడ్డు ఒకటి. ఇందులో ఉండే విటమిన్ డి మరియు ఫాస్ఫరస్, కాల్షియం బాడీకి సరిగ్గా అబ్బేలా చేసే ఎముకలను, దంతాలను ఎంతో పటిష్టంగా మారుస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి గుడ్డు ఒక వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో ఉండే హై ప్రోటీన్ వల్ల ఉదయాన్నే గుడ్డు తింటే పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. నార్మల్ ఇడ్లీ, దోసలు తిన్నప్పటికంటే గుడ్డు తిన్నప్పుడు క్రేవింగ్స్ చాలా తగ్గుతాయని రీసెర్చ్ లో తెలిసింది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో 2 బాయిల్డ్ ఎగ్స్ తింటే మధ్యాహ్నం వరకు అనవసరమైన స్నాక్స్ తినకుండా క్యాలరీలు కంట్రోల్ చేసుకోవచ్చు. గుడ్డులో సెలీనియం, విటమిన్ ఏ మరియు జింక్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీలో ఇన్ఫెక్షన్ తో పోరాడే తెల్ల రక్త కణాలు స్ట్రాంగ్ చేస్తాయి. చలికాలంలోనో, వర్షాకాలంలోనో తరచూ దగ్గు, జలుబు బారిన పడేవాళ్ళు రోజు గుడ్డు తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అయితే కొలెస్ట్రాల్ భయం నిజమేనా? చాలా మంది గుడ్డు అనగానే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని భయపడతారు. ఒక గుడ్డులో దాదాపు 185 మిల్లీగ్రాముల డైటరీ కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఇక్కడ సైన్స్ ఏం చెప్తోందంటే మనం తినే డైటరీ కొలెస్ట్రాల్ వల్ల మన రక్తంలో ఉండే బ్లడ్ కొలెస్ట్రాల్ డైరెక్ట్ గా పెరిగిపోదు. మన లివర్ న్యాచురల్ గానే కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. మనం గుడ్డు ద్వారా కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు లివర్ తన ప్రొడక్షన్ ను తగ్గించుకుంటుంది. కాబట్టి నార్మల్ హెల్దీగా ఉండే వ్యక్తులు రోజుకు ఒక పూర్తి గుడ్డు తిన్నా ఏ ప్రమాదమూ లేదని తాజా పరిశోధనలో స్పష్టం చేస్తూ ఉన్నాయి.
ఉడకబెట్టిన గుడ్డు ఇది అత్యుత్తమమైన పద్ధతి. పోషకాలు పూర్తిగా అందుతాయి. తక్కువ ఆయిల్ లేదా బటర్ వాడితే చాలా మంచిది. ఫ్రైడ్ ఎగ్, డీప్ ఫ్రై లాంటివి చేసే పోషకాలు తగ్గి క్యాలరీస్ పెరుగుతాయి. పచ్చిగుడ్డు అస్సలు వద్దు. దీనివల్ల సాల్మోనెలా అనే బ్యాక్టీరియా వల్ల విపరీతమైన ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ చాలా ఉన్నాయి. గుడ్డు సూపర్ ఫుడ్ అయినా సరే కొన్ని ప్రత్యేకమైన హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు, మీకు ఆల్రెడీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటే రోజుకు ఒక్క గుడ్డు కంటే ఎక్కువగా తినకూడదు. వీలైతే పచ్చసొనను పక్కన పెట్టి తెల్లసొన మాత్రమే తినాలి. షుగర్ పేషెంట్స్ వారానికి 3 నుండి 4 గుడ్లు, అది మీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి హై ప్రోటీన్ డైట్ హాని చేయవచ్చు. కాబట్టి మీరు గుడ్డు తినే ముందు మీ నెఫ్రాలజిస్ట్ సలహా ఖచ్చితంగా తీసుకోండి. కొంతమందికి గుడ్డు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు లావడం, శ్వాస ఆడకపోవడం అలాంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వారు గుడ్డుకి దూరంగా ఉండండి. మరి ఇదండి ఈ రోజు మన గుడ్డు పోషకాల కథ ముచ్చట. మీలో ఎంతమందికి రోజువారీ డైట్ లో గుడ్డు తినే అలవాటు ఉంది? మరి తెల్లసొన మాత్రమే తింటారా లేక పూర్తిగా గుడ్డు తింటారా? కింద కామెంట్ లో నాతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో సరికొత్తగా కలుద్దాం.